నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. ఏఐసీసీ పిలుపు మేరకు మేడ్చల్ నియోజకవర్గం పోచారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ రక్షణ పాదయాత్ర నిర్వహించబడింది. కార్యక్రమాన్ని మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ వహీమ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగమని, అలాంటి రాజ్యాంగాన్ని రక్షించుకోవటం మనందరి హక్కు బాధ్యత అని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, పోచారం మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, పోచారం మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి గణేష్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటికాల కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్, మాజీ ప్రజాప్రతినిధులు, పోచారం మున్సిపల్ విలీన గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు, కాలనీ వాసులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ గారికి మీ రిపోర్ట్ ని అందజేయాలని మీ అందరిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున నా ధన్యవాదాలు. రాజ్యాంగాన్ని రక్షించాలి, రాజ్యాంగాన్ని రక్షించాలి. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. హలో 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 సార్. నువ్వు అంత దగ్గర తీస్తే నువ్వే ఇంకా వస్తున్నావు. నువ్వు అంత దగ్గర పోయి తీస్తే ఎట్లా? రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని రక్షించాలి. కాపాడదాం కాపాడదాం రాజ్యాంగాన్ని కాపాడదాం. జై భీమ్ 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 జై జై భీమ్ జై బాపు జై బాపు జై బాపు జై బాపు జై సంవిధాన్ జై సంవిధాన్ జై సంవిధాన్ జై సంవిధాన్ జై బాపు జై భీమ్ జై భీమ్ జై సంవిధాన్ జై కాంగ్రెస్ జై బాపు జై సంవిధాన్ జై కాంగ్రెస్. ఈ రోజు పోచారం మున్సిపాలిటీ అధ్యక్షుని శ్రీనివాసరెడ్డి అధ్యక్షన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన ఇన్ఛార్జ్ పై అన్న గారికి, అలాగే మన ఇన్ఛార్జ్ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ మన వజ్రేష్ అన్న గారికి, మరియు రాజ్యాంగాన్ని కొంతమంది శక్తులు కాల రాస్తూ రాజ్యాంగాన్ని మార్చే ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మన ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు, అలాగే రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మేడం గారు, అలాగే పిసిసి అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఇచ్చిన పిలుపుకు మనందరం ఈరోజు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం తీసుకున్నాం. ఎందుకంటే మన దేశంలో రాజ్యాంగాన్ని ఎస్సీ ఎస్టీ బీసీలని అణిచివేస్తూ ఈనాడు బీజేపీ ఆర్ఎస్ఎస్ వీళ్ళు రెండు ఈ సంస్థలు కలిసి మన అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అన్ని విధాలుగా తూట్లు పొడిచి దాన్ని సవరించాలని చూస్తున్నారు. కాబట్టి మన రాహుల్ గాంధీ గారు ఈనాడు పార్లమెంట్లో పోరాటం చేస్తుంటే అక్కడ అమిత్ షా
అంబేద్కర్ రాసింది ఏమన్నా భగవద్గీతనా, అది రాజ్యాంగమా అనేది. ఇక్కడ దాదాపు మన లక్ష్మీ నరసింహ కాలనీలో చాలామందికి కరెంటు బిల్లు మాపైంది. అయిందా ఏమ్మా? కరెంటు బిల్లు జీరో కరెంటు బిల్లు వస్తుందా? ఫ్రీ రైస్ వస్తున్నాయా? ఆర్టీసీ బస్ ఎక్కి అయితే దేశం తిరుగుతురా? మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇట్లా మనకు సంబంధించినటువంటి ఫండ్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అన్ని స్కీములు కూడా ఇక్కడ ఉన్నటువంటి గరీబులందరూ కూడా ఇవ్వాలన్న ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది. మనం ఈ కార్యక్రమాలు తీసుకొని మన ప్రతి ఇంటికి వచ్చి మన అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఆ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని కానీ మిగతా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ సంబంధించినటువంటి సంస్థలన్నీ కూడా ఈనాడు దళితుల మీద, బీసీల మీద పెత్తనం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా ప్రతి మున్సిపాలిటీలో ఒక ప్రోగ్రాం ఇచ్చి ఎవరెవరి వార్డులు ఉన్నాయో ఆ వార్డులలో ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం చేయాల్సింది ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా మనం చేసుకొని ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని ఈరోజు లక్ష్మీ నరసింహ కాలనీ తీసుకుని మా శ్రీనివాసరెడ్డి గారు. కనుక ప్రతి మున్సిపాలిటీలో రోజు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ రోజు నుంచి 10 రోజులు మీకు కార్యక్రమం కంటిన్యూ ఉంటుంది. ప్రతి వార్డులలో ఎవరైతే డివిజన్ అధ్యక్షులు ఉండో, కౌన్సిలర్, ఇప్పుడు మా వెంకటేష్ గౌడ్ ఉన్నాడు దొర, ఎవరెవరైతే కౌన్సిలర్లు మన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండ్రు వాళ్ళందరూ ఇంతకుముందు పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ప్లస్ నాయకులందరూ కలిసి ఎవరి వార్డులో వాళ్ళు చేసుకోవాలి. అధ్యక్షునికి ఇప్పుడే ఆ లిస్ట్ ఇచ్చినాం. అవన్నీ కూడా కార్యక్రమాలు రోజు పోచారంలో ఒకరు, నారపల్లిలో ఒకరు, కొర్రెంలో ఒకరు, కాచవ సింగారం ఒకరు, ప్రతాప్ సింగారం ఒకరు, ఎవరెవరైతే నాయకులు ఉండో ఎవరి ఊళ్ళలో వాళ్ళు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశానికి ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి ప్రవీణ్గా మన ఫైమ్ గారిని మాట్లాడుతూ అదేవిధంగా ప్రమాణ స్వీకారం కూడా చేయించాల్సిందిగా. జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై బాపు, జై బాపు, జై బాపు, జై బాపు, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. మరియు అట్లనే బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ గారు, మరి శ్రీకాంత్ రెడ్డి గారు, మరియు వెంకటేష్ గౌడ్ గారు, మరియు నాతోటి నాయకులు మరియు కార్యకర్తలు అందరూ ఈ ప్రోగ్రాంకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈరోజు ప్రోగ్రాం ఏంటిదంటే జై బాపూజీ, జై భీమ్, జై సదర్ తమిళ. ఈ కార్యక్రమానికి దీని ఉద్దేశము వీటి గురించి మన పెద్దలు వివరిస్తారని చెప్పేసి మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడాలని చెప్పేసి కొంచెం మన అనుజ్గూడ గ్రామంలో మరి శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీలో మేము ఇక్కడ బాపూజీ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మేము నిరసన తెలియజేస్తున్నాం. జై భీమ్, జై జై బాపు, జై సంవిధాన్. రాజ్యాంగాన్ని మారుస్తానని బీజేపీ వాళ్ళు చెప్పిన ఈ మాటకి మేము రాజ్యాంగాన్ని మార్చొద్దు, మనకిచ్చిందే రాజ్యాంగం హక్కులను, మన ఈ హక్కులను మనం పొడగొట్టుకుంటే మన చేయి విరిగిపోయినట్టే. ప్రతి ఒక్కరు మన రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ఇచ్చిన ఆదేశాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు అది అనుసరిస్తూనే ఉన్నారు. మీరు కూడా ఓ పదవిలో
ఉన్నారు అని అంటే రాజ్యాంగాన్ని అనుసరించే మీరు చేస్తున్నారు. కానీ మీరు అసెంబ్లీలో మీరు అక్కడ చేయడం కూడా తప్పు. మేమేం చేస్తాం, కాంగ్రెస్ పార్టీ మేమేం చెప్తున్నాం ప్రతి మీ హక్కులను మీరు నిలబెట్టుకునే విధంగా అంబేద్కర్ విగ్రహాలతో నిరసన చేస్తూ మేము రాజ్యాంగాన్ని. మళ్ళీ మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వజ్రేష్ కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా పోచారం మున్సిపాలిటీలో ఈరోజు పాల్గొంటున్నటువంటి కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఇతర కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులకు, అనుబంధ సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరున నమస్సమాంజలి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు చూసిర్రు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే ఒక కార్యక్రమం ఏఐసిసి పిసిసి పిలుపు మీరు చూశారు. ఈ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే రాజ్యాంగం ఉందో, అంబేద్కర్ గారు ఉన్నారో, మహాత్మా గాంధీ గారు ఉన్నారో, వీళ్ళందరినీ కూడా వీళ్ళ గౌరవాన్ని తగ్గించుకుంటూ వీళ్ళని ఎక్కడ కూడా గౌరవం ఇవ్వకుండా మళ్ళీ రాజ్యాంగాన్ని మార్చే విధంగా ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం చర్యలు చేస్తుంటే మీరు చూశారు. అంబేద్కర్ గారి ప్రస్తావన రాజ్యాంగం గురించి లోక్సభలో లేచి మా ప్రతిపక్ష నేత కానీ ఇండియా అలయన్స్ ఎంపీలు అందరూ కూడా మాట్లాడుతుంటే మరి స్వయాన అమిత్ షా గారు లేచి మీరందరూ ఇన్నిసార్లు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు, అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతున్నారు, బహుశా మీరు ఇన్నిసార్లు దేవుడి పేర్లు తీసుకుంటే అన్న బాగుంటుందని చెప్పి ఆయన కించపరిచే విధంగా అంబేద్కర్ గారిని రాజ్యాంగం గురించి ఆయన మాట్లాడితే దేశవ్యాప్తంగా మేము ఎంపీలందరూ, ఆ రోజు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు, మళ్ళీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు అందరు కలిసి కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసి మళ్ళీ 1925లో ఏదైతే మహాత్మా గాంధీ గారు ఆ రోజు ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉండి స్వాతంత్రం కోసం ఏదైతే పోరాటం చేశారో అదేవిధంగా ఇప్పుడు చూస్తే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంటే ఈ యొక్క కార్యక్రమాన్ని రాజ్యాంగము, బాపు గారి 100 సంవత్సరాలు, ఏఐసిసి ప్రెసిడెంట్ మన అంబేద్కర్ గారి మీద ఎలా అయితే అగౌరవపరుస్తున్నారు ఈ నేపథ్యంలో బెల్గాంలో ఒక తీర్మానం చేయడం జరిగింది పార్టీ తరఫున. ఏంటంటే ఈ రాజ్యాంగం తెచ్చిన తేదీ నుంచి ఇది చూస్తే జనవరి 26 వరకు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే కావున మీరందరూ కూడా సంవత్సరం పొడుగున ఈ యొక్క కార్యక్రమం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం ఏదుందో సంవత్సరం పొడవునా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయాలని ఏఐసిసి పిసిసి పిలిపించింది. ఆ పిలుపు మేరకే మేము ఈరోజు ఈ కార్యక్రమాలు మేడ్చల్ నియోజకవర్గంలో చేయడం జరుగుతుంది. ఈ మేడ్చల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేసే ముందు మేము డివిజన్ ప్రెసిడెంట్లు, ఇన్ఛార్జ్ గారు కూర్చొని ఈ కార్యక్రమం గురించి వివరించి మున్సిపాలిటీ ప్రెసిడెంట్స్కి, మళ్ళీ కార్పొరేషన్ ప్రెసిడెంట్స్కి, మండల అధ్యక్షులకి అందరికీ కూడా ఈ కార్యక్రమం గురించి వివరంగా చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు మేము ఒక షెడ్యూల్ని ఖరారు చేసుకున్నాం. ఏంటంటే 10-15 రోజులు వాళ్ళ ఒక మున్సిపాలిటీలలో సుదీర్ఘంగా ఏదైతే ఈ యొక్క మేము చెప్తున్నామో జై బాబు జై సంవిధాన్ కార్యక్రమం అంటే ఏంది, ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఏ విధంగా అయితే అంబేద్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంకి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఏదైతే కార్యక్రమం తమ్ముడో ఓయ్ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి ఫహీంభాయ్ గారు, అదేవిధంగా ఈ ప్రాంత ముద్దుబిడ్డ మహేష్ గౌడ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మిగతా శ్రీకాంత్ రెడ్డి గారు, మన ఔషాపూర్ నుంచి వచ్చినటువంటి మాధవరెడ్డి గారు, ప్రతాప్ సింగారం నుంచి వచ్చినటువంటి సోదరులు, కాచవల్ సింగారం నుంచి వచ్చిన సోదరులు, అదేవిధంగా మిగతా మిత్రులందరూ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. చౌదరిగూడ అన్ని మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వచ్చినటువంటి నాయకులందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం అనేది మన నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది. రాహుల్ గాంధీ గారు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం తీసుకుంటాం. సంఘాన్ని వాళ్ళు మార్చాలని చూస్తున్నారు. మళ్ళీ మహాత్మా గాంధీ గారు ఇప్పుడు 100 సంవత్సరాలు ఏఐసి ప్రెసిడెంట్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలు గడప గడపకి, గ్రామ గ్రామానికి, వాడల కాలనీకి మీరు వెళ్ళి దీన్ని చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తూ, అదేవిధంగా మీరు చూశారు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాపాలన, ప్రజలు కోరుకున్న పాలన విధంగా మేము అధికారంలో వచ్చిన తర్వాత ఈ 15 నెలలో
రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంది అని స్వయాన ఈ కార్యక్రమంలో భాగంగానే మీరందరూ కూడా ఈ యొక్క పిసిసి తరఫున ఏదైతే కరపత్రం ఇచ్చామో మీరందరూ కూడా వాడలలో ఎప్పుడైతే పాదయాత్ర చేస్తారో ఈ యొక్క బ్యానరు, ఈ కరపత్రం, ఇంకోటి కూడా జై బాపు జై సంవిధానికి సంబంధించిన సామాగ్రి కూడా మీకు ఇవ్వడం జరిగింది. వెళ్ళి మీరు ఈ 15 నెలల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటి? ఈ 15 నెలల్లో ఫ్రీ బస్ వచ్చిందా? మీకు ఫ్రీ కరెంట్ 200 యూనిట్లు ఇస్తున్నామా? మీకు ఇప్పుడు సన్న బియ్యం అనే పథకం ఇది మొన్న ఏదైతే ఇచ్చిందో మీరు ఏవైతే ఎస్సీ ఎస్టీ కాలనీస్లో ఎప్పుడైతే వాడాలో ప్రచారం చేస్తున్నారో మీ బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు ఎవరు, మున్సిపల్ అధ్యక్షులు ఎవరైతే మీరు ప్రచారం చేస్తుంటారో, పాదయాత్ర చేస్తారో, పేదవాడి ఇంట్లో మాత్రం మీరు వెళ్ళి ఈ సన్న బియ్యం తిని వాళ్ళని తెలుసుకోవాలి అభిప్రాయం ఎలా ఉంది, సన్న బియ్యం ఎలా ఉంది, మీకు ఇచ్చిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఏముందని తెలుసుకొని మీరు మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా చెప్పాలని కూడా మీ అందరికి కోరుతూ, మరి మీరందరూ కూడా ఈ వార్డులో పనిచేస్తున్నప్పుడు మీ అందరి మీద పర్యవేక్షణ ఉంటుంది. మీరు ఎవరు పనిచేస్తున్నారు ఈ వార్డులో, ఈ కాలనీలో, మళ్ళీ ఈ మున్సిపల్లో మీరు ఎవరు పనిచేస్తున్నారు, రాబోయే స్థానిక సంస్థలో మీ అందరి మీద కూడా దృష్టి ఉంటుంది. పార్టీ తరఫున ఈ పథకాలు తీసుకెళ్ళి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం సాధించాం మనం అనేది ప్రజలకు వివరించి చెప్పాలని మీ అందరికీ కోరుతూ, మరి అదేవిధంగా అన్న చెప్పినట్టు మన ప్రభుత్వం వచ్చినాక దళిత వాడలో దళితుల దగ్గర వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి చెప్పండి ఎస్సీ వర్గీకరణకి ఎవరు చేయని విధంగా ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ కూడా బిల్ పాస్ చేయడం జరిగింది. మళ్ళీ బీసీలకు 42% ఇచ్చిన ఘనత. जय संविधान, जय संविधान, जय भीम, जय भीम, जय संविधान, जय संविधान, कापाडुदाम कापाडुदाम, राजंगानी कापाडुदाम, कापाडुदाम कापाडुदाम, राजंगानी कापाडुदाम, कापाडुदाम कापाडुदाम, राजंगानी कापाडुदाम, जय संविधान, जय संविधान, जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय बापू, जय बापू, जय बापू, जय संविधान, जय संविधान, जय संविधान, जय भारत, जय भारत, जय भारत, జై సంవిధాన్. భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సర్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ మానవత్వాన్ని కల్పించడానికి కులమత, ప్రాంతవర్ణ, లింగ, ధనిక, పేద ఎలాంటి రకమైన విభేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాల రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి, అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో ఆర్గనైజేషన్ కృషి చేస్తా ప్రమాణం చేస్తున్నాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎన్నుకున్నటువంటి మన భారతదేశ అధ్యక్షులు ఖర్గే గారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ ప్రతిరోజు మనకు
మన రాజ్యాంగాన్ని రక్షించాలి. ఎందుకంటే రాజ్యాంగాన్ని ఈ బీజేపీ నాయకులు కాలరాస్తున్నారు కాబట్టి రక్షించాలన్న నినాదంతో జై బాపు, జై సంవిధాన్, జై భీమ్ అనే కార్యక్రమాన్ని ఎన్నుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళి ప్రజలందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎందుకంటే గరీబు హఠావ్ ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఇల్లు తిండి ఉండాలని కోరుకునేది కాంగ్రెస్ పార్టీ. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున జంగన్న ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఈ కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంట్లో మన రాజ్యాంగాన్ని రక్షించాలని అందరికీ తెలియజేసి మన పార్టీని బలపరచాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ఈరోజు మేడ్చల్ నియోజకవర్గంలో పోచారం మున్సిపాలిటీలో శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జై బాపు, జై సంవిధాన్, జై భీమ్ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మీరు చూశారు 2014 తర్వాత కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పటి నుంచి వచ్చిందో అప్పటి నుంచి తరచుగా వాళ్ళు ఈ దేశంలో రాజ్యాంగ విలువలని కాపాడాల్సింది పోయి రాజ్యాంగ విలువని తగ్గిస్తూ పనిచేస్తూ వస్తుంది. అదేవిధంగా అంబేద్కర్ గారు ఏదైతే రాసిన రాజ్యాంగం ఉందో దాని పట్ల మళ్ళీ ఆయన పట్ల అగౌరవపరుస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అమిత్ షా గారు మీరు చూశారు, లోక్సభ సమావేశం జరిగినప్పుడు ఏమన్నారంటే అంబేద్కర్ గారి పేరు, రాజ్యాంగాన్ని పేరు ఎన్నిసార్లు మీరు తీసుకుంటున్నారు, బహుశా మీరు దేవుడి పేర్లన్నా తీసుకుంటే బాగుంటుంది అన్నట్టు కించపరిచే విధంగా అంబేద్కర్ గారిని, రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా ఆయన ప్రసంగం చేస్తే మా పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశాం. మీరందరికీ తెలుసు రాజ్యాంగంకి 3 మూల స్తంభాలు ఉన్నాయి. ఏది? సామాన్యత, స్వేచ్ఛ, సోదరభావం. ఏవైతే 3 మూల స్తంభాలు ఉన్నాయో అవి లేకుండా చేయాలని దృష్టిలో ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. కావున మా పార్టీ తరఫున బెల్గాంలో ఏదైతే సమావేశం జరిగిందో, ఏఐసిసి సమావేశం జరిగిందో, మళ్ళీ గుజరాత్లో జరిగిందో దాన్ని నేపథ్యంలో పెట్టి రాజ్యాంగ విలువలని, మళ్ళీ అంబేద్కర్ గారి విలువలని, మహాత్మా గాంధీ గారు 100 సంవత్సరాలు ఏఐసిసి ప్రెసిడెంట్గా 1925 నుంచి ఇప్పటివరకు చేసిన మేము దృష్టిలో పెట్టుకొని వాడవాడకెళ్ళి కాలనీకి వెళ్ళి మున్సిపల్లో డివిజన్ ప్రెసిడెంట్లు, మండల అధ్యక్షులు అందరూ కలిసి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఈ కార్యక్రమం చేసి ప్రజలకు తెలియజేయాలని మా ఏఐసిసి పిసిసి పిలిపించింది. దాంట్లోనే భాగంగా మీరు చూసారు 15 నెలలు మేము అధికారంలో వచ్చిన తర్వాత ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు ఏం అభివృద్ధి చేశాం, మేము ఇచ్చిన పథకాలు ప్రజలకు ఎలా అమలు అవుతున్నాయి, ప్రజలకు అందుతున్నాయా లేదా అని కూడా తెలిసి మళ్ళీ వివరంగా మేము ఈరోజు చెప్పాలని కూడా మాకు ప్రభుత్వ తరఫున, మా పార్టీ తరఫున ఆదేశాలు ఉన్నాయి. కావున ఈరోజు మేము మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో పోచారం మున్సిపాలిటీలో ఈ వార్డులో మేము ఈరోజు పాదయాత్ర చేస్తూ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి జై బాపు, జై భీమ్ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మేము ఈరోజు ప్రజల దగ్గర వెళ్ళినప్పుడు 15 నెలల అభివృద్ధి, రైతుల రుణమాఫీ కానివ్వండి, ఫ్రీ బస్ కానివ్వండి, ఫ్రీ కరెంట్ కానివ్వండి, మళ్ళీ మొన్న ప్రవేశపెట్టిన సన్న బియ్యం కార్యక్రమం కానివ్వండి, ప్రజలకి ఈ కార్యక్రమంలోనే భాగంగా మేము వివరించి చెప్పి మళ్ళీ కులగన ఏదైతే చేశామో, బిల్ పాస్ చేసామో, ఎస్సీ వర్గీకరణ చేశామో ప్రజలకి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు స్ఫూర్తితోటి వాళ్ళకు ఈ పథకాలు మేము తెచ్చినాము, గత 10 సంవత్సరాలు ఏం అభివృద్ధి జరిగింది, ఇప్పుడు చేస్తుంది ఏమైంది అని ఈ కార్యక్రమం భాగంలో కూడా మేము చెప్పుకోవడం జరుగుతుంది. కావున ఈ మున్సిపాలిటీలో ఏదైతే షెడ్యూల్ ఇచ్చారో మీ ఇన్ఛార్జ్ గారు ఆ షెడ్యూల్ ప్రకారంగా అందరు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరినీ కోరుతున్నాను.